గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క, అల్లు అర్జున్, రాణా, నిత్య మీనన్, క్యాథరిన్ నటించిన కాకతీయుల చరిత్ర రుద్రమదేవి తెలుగు సినిమా. గుణశేఖర్ తో ఎంతో కష్టపడి తీసిన చిత్రానికి ఈ రోజు విముక్తి కలిగింది. రుద్రమదేవి థియేటర్లో చూడడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు అభిమానులు. కాకతీయ వంశరాజు గణపతి దేవరాజు రాజ్యం మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. దేవగిరి రాజులు అంతేకాకుండా సామంతరాజులు కూడా సింహాసనం దక్కించుకోవడానికి చూస్తుంటారు. గణపతి దేవరాజుకి కొడుకు జన్మిస్తే వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అని ఆ రాజ్య ప్రజలు నమ్ముతుంటారు. కాగా గణపతి దేవరాజుకి కూతురు పుడుతుంది. మహామంత్రి అయిన శివదేవయ్య సలహా మేరకు పుట్టింది ఆడపిల్ల కాదని మగపిల్లాడే అని నమ్మిస్తారు. పేరు రుద్రదేవ అని పెడతారు. యుద్ధ రంగంలో శిక్షణ పొందుతూ ఆరితేరిన రుద్రదేవునికి ఇద్దరు స్నేహితులు ఉంటారు, చాళుక్య వీరభద్రుడు మరియు గోన గన్నారెడ్డి. ఇదే సమయంలో యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటాడు దేవగిరిరాజు. తండ్రి మరణంతో సామంతరాజుల మీద కక్ష కట్టిన గోన గన్నారెడ్డి ఒక్కొక్కరిని చంపుతూ వస్తుంటాడు. ఎప్పటికైనా రుద్రదేవుని చావు తన చేతిలోనే అని ప్రతిన చేస్తాడు. ఇదిలా సాగుతుండగా రుద్రదేవునికి ముక్తమ్మనిచ్చి పెళ్లి చేస్తారు. ఒకరోజు నదిలో స్నానం చేస్తున్న రుద్రదేవుని చూసి మనసు పడతాడు వీరభద్రుడు. ఎలాగైనా రుద్రదేవుణ్ణి ఒప్పించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకుంటాడు. ప్రజలకు రుద్రదేవుడు రుద్రమదేవి అని ఎప్పుడు తెలిసింది? రుద్రమదేవి గోన గన్నారెడ్డిని ఎలా ఎదుర్కొంది? రుద్రదేవుడే రుద్రమదేవి అని తాను ప్రేమించిన అమ్మాయి అని తెలిసిన వీరభద్రుడు ఏం చేశాడు అనే అంశాలు తెర మీదే చూడాల్సింది. చరిత్ర గురించి చెప్తుంటే గర్వంగా అనిపించాలి గాని నీరసంగా కాదు. రుద్రమదేవి ప్రపంచానికి చాలా నేర్పింది. మన దేశంలో ఆడవాళ్ళకి ఆదర్శం అలాంటి పాత్ర కథ చెప్తున్నప్పుడు ప్రతి ప్రేక్షకుడు గర్వంగా ఫీల్ అయ్యేలా చెయ్యాలి. అంతేకాని అనవసరమైన సాగదీత సన్నివేశాలతో నీరసపడేలా చేయకూడదు. అలాగే రాణి రుద్రమదేవి అంటే వీరనారిగానే తెలుసు కానీ మన డైరెక్టర్ గుణశేఖర్ ఆమె వీరోచిత పోరాటాల్ని ఎక్కడా చూపించలేదు. సరికదా, సినిమా మొత్తం మీద ఒక్కటంటే ఒక్కటి కూడా రోమాలు నిక్కబొడుచుకునే సీన్ లేదు. ఇదొక హిస్టారికల్ ఫిల్మ్. కత్తులు పట్టుకుని యుద్ధాలు చేస్తారు, వ్యూహ రచనలు ఉంటాయి, కానీ ఎక్కడా యాక్షన్ ఎపిసోడ్ కూడా ఆకట్టుకోదు. ఏందోలే, రుద్రమదేవి లాంటి ఓ బ్రహ్మాండమైన కథని చిన్న పిల్లలు చెప్పుకునే పిట్ట కథల్లా చెప్పడం ఒక రకమైన అవమానకరం అని చెప్పాలి. ఈ సినిమాని ఎక్కువ భాగం సేవ్ చేసింది గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ చేసిన ఎపిసోడ్స్ అండ్ అతని డైలాగ్స్. ఆ తర్వాత అనుష్క కాస్త బెటర్ సేవియర్. గుణశేఖర్ కెరీర్ లో వచ్చిన ది వరస్ట్ అవుట్పుట్ సినిమా లిస్ట్ లో రుద్రమదేవిని ముందు వరుసలో పెట్టొచ్చు. ఈ సినిమా చూడాలనుకునే ప్రేక్షకులు ఒక్కటే చెప్పదలుచుకున్నాం, సాహో ప్రేక్షక దేవుళ్ళారా సాహో.